హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ తేజ. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అయితే ఈ వీడియోలో మనము రియల్మీ నుంచి వెళ్ళి కొత్తగా లాంచ్ అయిన రియల్మీ 16 ప్రో సిరీస్ గురించి మాట్లాడుకుందాము. దీంట్లో మనకు రెండు ఫోన్స్ ఉంటాయి, రియల్మీ 16 ప్రో ఒకటి, రియల్మీ 16 ప్రో ప్లస్ ఒకటి. ఈ రెండు ఫోన్స్ జనవరి 6వ తారీఖు లాంచ్ అయినాయి. అట్లనే జనవరి 9వ తారీఖు రోజు సేల్స్కి అయితే తీసుకొచ్చారు. సో ఈ వీడియోలో మనము ఈ రియల్మీ 16 ప్రో సిరీస్ గురించి ఫుల్ స్పెసిఫికేషన్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్లా దీనికి ప్రైజింగ్ కూడా చెప్తా. ఈ ఫోన్ ఆ ప్రైస్ లో కొనాలా వద్దా అని చెప్పేసి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ చేయండి. ఫస్ట్ మనం ప్రైస్ తో స్టార్ట్ చేద్దాము. ప్రైస్ తెలిస్తే మీకు అర్థమైపోతుంది ఈ స్పెసిఫికేషన్స్ వర్త్ అయినా కాదా ఈ ప్రైస్ రేంజ్ అని చెప్పేసి. ఫస్ట్ మనము రియల్మీ 16 ప్రో చూసుకుంటే ఇది మనకు బేస్ మోడల్ వచ్చేసి 8/128 GB 31,999 రూపాయలకు వస్తుంది. అదే మనము 8/256 తీసుకుంటే మాత్రము 32,999 రూపాయలకు వస్తుంది. అదే మనము హై ఎండ్ మోడల్ 12 GB ర్యామ్ 250 GB చూసుకుంటే మాత్రం 36,999 రూపాయలకు వస్తుంది. నెక్స్ట్ మనము రియల్మీ 16 ప్రో ప్లస్ గురించి మాట్లాడుకుందాము. ఇది మనకు బేస్ మోడల్ వచ్చేసి 8/128 GB 39,999 రూపాయలకు వస్తుంది. నెక్స్ట్ మనము 8 GB ర్యామ్ 250 GB చూసుకుంటే మాత్రం 41,999 రూపాయలకు వస్తుంది. అదే మనం హై ఎండ్ మోడల్ 12 GB ర్యామ్ 250 GB చూసుకుంటే మాత్రము 44,999 రూపాయలకు వస్తుంది. సో ఇవి ఈ రెండు ఫోన్స్ ప్రైసింగ్ అయితే. ఇప్పుడు మనము కంప్లీట్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రెండు ఫోన్స్ డిజైన్ తో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనం రియల్మీ 16 ప్రో చూసుకుంటే దీని థిక్నెస్ వచ్చేసి 7.75 mm థిక్నెస్ తో వస్తుంది. అట్లానేది 192 గ్రామ్స్ వరకు ఉంటుంది వెయిట్ అయితే. నెక్స్ట్ మనము రియల్మీ 16 ప్రో ప్లస్ చూసుకుంటే దీని థిక్నెస్ వచ్చేసి 8.1 mm థిక్నెస్ లో వస్తుంది. 198 గ్రామ్స్ వరకు ఉంటుంది వెయిట్. 16 ప్రో కంటే 16 ప్రో ప్లస్ కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. అట్లనే ఈ రియల్మీ 16 ప్రో మనకు 3 కలర్స్ లో అవైలబుల్ ఉంది. ఒకటి మాస్టర్ గోల్డ్, సెకండ్ వచ్చేసి పెబెల్ గ్రే, థర్డ్ వచ్చేసి ఆర్చిడ్ పర్పుల్ అని చెప్పేసి 3 కలర్స్ ఉన్నాయి. అదే రియల్మీ 16 ప్రో ప్లస్ లో చూసుకుంటే సేమ్ 3 కలర్స్ ఉన్నాయి. దీంట్లో కూడా ఒక కలర్ వచ్చేసి మాస్టర్ గోల్డ్, మాస్టర్ గే, ఇంకొకటి వచ్చేసి కెమెలియా పింక్ అని చెప్పేసి కొత్త కలర్ తీసుకొని వచ్చారు. మనకు దాని పర్పుల్ ఉంటే దీంట్లో పింక్. అట్లా మనం వాటర్ రెసిస్టెంట్ చూసుకుంటే రెండు ఫోన్స్ రియల్మీ 16 ప్రో కానీ 16 ప్రో ప్లస్ రెండు మనకు IP68, 69, 69K సపోర్ట్ తో వస్తున్నాయి. అంటే మనకి కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్. మనం వాటర్ పడేసినా కూడా ఫోన్ కి అయితే ఏం కాదు అని చెప్పేసి అయితే ఫోన్ అయితే వాటర్ పడేయద్దు. తడిచినా మాత్రం, లేకుండా నార్మల్ గా యాక్సిడెంటల్ గా వాటర్ లో పడ్డా కూడా ఏం కాదని చెప్పేసి దాని మీనింగ్. ఈ రెండు ఫోన్స్ రియల్మీ 16 ప్రో కానీ 16 ప్రో ప్లస్ లో ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏముండదు. రెండు ఫోన్స్ కి రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. కానీ చేంజ్ ఎక్కడ వస్తాయి అంటే కెమెరా డిపార్ట్మెంట్ లో వస్తాయి. అది నేను కెమెరా దగ్గర మాట్లాడినప్పుడు చెప్తా. నెక్స్ట్ మనం డిస్ప్లే చూసుకుందాము. డిస్ప్లే చూసుకుంటే ఫస్ట్ రియల్మీ 16 ప్రో లో చూసుకుంటే ఈ 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది మనకు 144 Hz రిఫ్రెష్ సపోర్ట్ ఇస్తుంది. అట్లా రియల్మీ 16 ప్రో ప్లస్ చూసుకుంటే కూడా ఇది మనకు 6.8 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. సేమ్ ఇది కూడా 144 Hz రిఫ్రెష్ సపోర్ట్ ఇస్తుంది. రెండిట్లో మనకు పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వస్తుంది. 6500 అంటే మనకు ఎక్కడ కూడా ఇష్యూస్ ఏమి ఉండే మంచిగా కనిపిస్తుంది. మనకు బ్రైట్ స్టాండర్డ్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనము రియల్మీ 16 ప్రో చూసుకుంటే ఇది ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది. అదే మన రియల్మీ 16 ప్రో ప్లస్ చూసుకుంటే మాత్రము కర్వ్ డిస్ప్లే తో వస్తుంది, క్వాడ్ డిస్ప్లే. సో ఇది డిస్ప్లే గురించి. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ 16 ప్రో లో మనం ప్రాసెసర్ చూసుకుంటే మేటెక్ సంబంధించిన మేటెక్ డైమెన్సిటీ 7300 మ్యాక్స్ యూజ్ చేసారు. ఇది మనకు దాదాపు దగ్గర 97 lakhs వరకు అన్ప్రూవ్ స్కోర్ అయితే స్కోర్ చేస్తుంది. అదే మనం 16 ప్రో ప్లస్ లో ప్రాసెసర్ చూసుకుంటే మాత్రము స్నాప్ డ్రాగన్ సంబంధించిన ప్రాసెసర్ యూజ్ చేసారు. స్నాప్ డ్రాగన్ 7 Gen 4 తో వస్తుంది. ఈ రెండు ప్రాసెసర్ మనకు 4 nm టెక్నాలజీ డిజైన్ చేసారు. రెండు ప్రాసెసర్స్ మరీ హెవీ ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోవద్దు. గేమింగ్ ప్రాసెసర్స్ అయితే కాదు, నార్మల్ గా హెవీ గేమింగ్ కూడా హ్యాండిల్ చేస్తుంది. చిన్న గేమ్స్ మంచిగా హ్యాండిల్ చేస్తాయి. డే టు డే లైఫ్ లో మంచిగా ఉంటాయి ప్రాసెసర్ అయితే. హెవీ గేమ్స్ ఆడినప్పుడు నేను ఓన్లీ హెవీ గేమ్స్ ఆడతాను, పొద్దున్న గేమ్స్ ఆడతా అంటే మాత్రం ఇదైతే పనిచేయదు. ఒక్కసారి మనకు ల్యాక్స్ నోటీస్ చేస్తారు, ఖచ్చితంగా ల్యాక్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఖచ్చితంగా నోటీస్ అయితే చేస్తారు. అంటే కంప్లీట్ గా గేమింగ్ ఫోన్ అయితే కాదు ఇది. సో ఒకవేళ గేమింగ్ కోసం అయితే తీసుకుంటారు మాత్రం ఇప్పుడే ఈ ఫోన్ అయితే తీసుకోవద్దు. మన ప్రాసెసర్ అయితే అంత వర్తి ప్రాసెసర్ అయితే కాదు గేమింగ్ కోసం అయితే. నార్మల్ గా చిన్న గేమ్స్ అప్పుడప్పుడు గేమ్స్ ఆడుకుంటా నార్మల్ గా యూజ్ చేసుకుంటారు మాత్రం మంచి ప్రాసెసర్ అవుతుంది. అట్లా ర్యామ్ టైప్ చూసుకుంటే రియల్మీ 16 ప్రో లో చూసుకుంటేనేమో LPDDR4X తో వస్తుంది. అదే మనం రియల్మీ 16 ప్రో ప్లస్ లో చూసుకుంటే మాత్రము LPDDR5X తో వస్తుంది. నెక్స్ట్ మనం ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ చూసుకుంటే రియల్మీ 16 ప్రో లో AGC డ్రాగన్ టైల్ స్టార్ D+ తో వస్తుంది. అదే మనము రియల్మీ 16 ప్రో ప్లస్ లో చూసుకుంటే మాత్రము కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. నెక్స్ట్ మనం కెమెరా విషయానికి వస్తే ఇక్కడనే మనకు మెయిన్ డిఫరెన్స్ ఉంటుంది రియల్మీ 16 ప్రో కి కానీ 16 ప్రో ప్లస్ కి. ఫస్ట్ మనం రియల్మీ 16 ప్రో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఈ బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ తో వస్తుంది. ఒకటి 200 MP మెయిన్ కెమెరా ప్లస్ అట్లనే 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ తో వస్తుంది. అట్లనే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్ తో వస్తుంది. ఈ బ్యాక్ కెమెరాతో మనము 4K 30 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫ్రంట్ చూసుకుంటే 50 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. దీంతో కూడా మనం 4K 30 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది మనకు రియల్మీ 16 ప్రో యొక్క కెమెరాస్. నెక్స్ట్ మనం రియల్మీ 16 ప్రో ప్లస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో బ్యాక్ సైడ్ మనకు 3 కెమెరాస్ ఉంటాయి. దీనిలో మెయిన్ కెమెరా వచ్చేసి 200 MP మెయిన్ కెమెరా ప్లస్ 8 MP అల్ట్రా వైడ్ లెన్స్,
అట్లనే దీంట్లో 50 MP టెలిఫోటో లెన్స్ వస్తుంది. అదే మనం రియల్మీ 16 Pro లో చూసుకుంటే టెలిఫోటో లెన్స్ ఏం లేవు. ఈ రియల్మీ 16 Pro Plus లో చూసుకుంటే మాత్రం 50 MP టెలిఫోటో లెన్స్ వస్తుంది. ఇది మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వస్తుంది. అట్లనే ఈ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఫ్రంట్ చూసుకుంటే సేమ్ మనకు రియల్మీ 16 Pro లెక్కనే 50 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. దీంతో మనం 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మేజర్ గా చేంజ్ అయితే మాత్రం ఈ కెమెరాస్ దగ్గరనే ఉంటది మనకు రియల్మీ 16 Pro గానీ 16 Pro Plus కి. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే రెండులో సేమ్ బ్యాటరీ ఉంది. 7000 mAh బ్యాటరీ అంటే 80 వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఇస్తున్నాయి. 7000 mAh బ్యాటరీ అంటే ఈజీగా మీకు 1 డే అయితే ఖచ్చితంగా వస్తుంది. అట్లనే 80 వాట్ కాబట్టి ఈజీగా 50 to 55 మినిట్స్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అట్లే రెండు ఫోన్స్ మనకు రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. అట్లనే బైపాస్ ఛార్జింగ్ ఉంది. ఈ బైపాస్ ఛార్జింగ్ అంటే ఏంటి అంటే మనం ఛార్జింగ్ పెట్టేసి కూడా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టోరేజ్ టైప్ చూసుకుంటే రెండు ఫోన్స్ మనకు UFS 3.1 తో వస్తున్నాయి. నెక్స్ట్ మనం వైఫై చూసుకుంటే రెండు ఫోన్స్ మనకు వైఫై 6 తో వస్తున్నాయి. బ్లూటూత్ చూసుకుంటే బ్లూటూత్ వెర్షన్ 5.4 తో వస్తున్నాయి. విచిత్రం ఏంటంటే ఫోన్స్ చూసుకుంటే 35,000 రూపాయలు 40,000 దాకా ఉన్నాయి ప్రైస్ అయితే మాత్రము. కానీ రెండు ఫోన్స్ లో మనకు NFC అయితే లేదు. NFC అంటే మనకు కార్డ్లెస్ పేమెంట్ చేసుకోవడానికి NFC యూజ్ చేస్తూ ఉంటాం కదా. NFC యూజ్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చిన్న చిన్న వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. NFC అంటే ఏమీ లేదు, మనం ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా మనం కార్డ్ స్వైప్ చేయకుండా డైరెక్ట్ మనం ఫోన్ అనేది దాని పైన పెడితే ఆటోమేటిక్ గా పేమెంట్ అయితే అయిపోతుంది అండ్ మనం పాస్వర్డ్ ఇస్తేనే. ఇట్లా ఈ ఫీచర్ మనకు NFC ఫీచర్ అయితే దీనిలో తీసేసారు. రియల్మీ 16 Pro కానీ రియల్మీ 16 Pro Plus లో రెండు ఫోన్స్ లో మనకు NFC సపోర్ట్ అయితే లేదు. ఈ మధ్య చిన్న చిన్న ఫోన్స్ కూడా ఇస్తారు ఈ NFC సపోర్ట్ అయితే. అంటే రెండు ఫోన్స్ లో మనకు హై వాల్యూమ్ ఉంటుంది. 300% వరకు మనం వాల్యూమ్ అయితే పెంచుకోవచ్చు. అట్లనే దీంట్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. రియల్మీకి సంబంధించిన సెపరేట్ మ్యూజిక్ సౌండ్ ఉంటుంది. ఫైనల్ గా ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే రెండు ఫోన్స్ మనకు Android 16 వస్తున్నాయి. నెక్స్ట్ అప్డేట్స్ చూసుకుంటే 3 years వరకు OS అప్డేట్స్, 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా రియల్మీ 16 Pro కానీ 16 Pro Plus గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్. నాకైతే వీళ్ళు పెట్టిన ప్రైస్ రేంజ్ కి ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ కి అయితే ఏ మాత్రం మ్యాచ్ కావాలనిపించింది నాకైతే. ఈ 35,000 రూపాయలు పెడుతున్నాం అంటే మనకు ఒక సాలిడ్ పర్ఫార్మెన్స్ ఉండాలి ఫోన్స్ తోని. ఇవి నార్మల్ గా మీకు హెవీ గేమ్స్ పనికిరావు. మళ్ళీ కొన్ని ఫీచర్స్ చేసారు, కొన్ని ఇస్తే బాగుండు అనిపించింది నాకైతే. ఈ ఫోన్స్ గురించి మీకు అనిపించింది కామెంట్ బాక్స్ చెప్పండి. ఒకవేళ ఈ ఫోన్స్ తీసుకుంటే కూడా మాత్రం డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి పర్చేస్ చేస్తే మాత్రం నాకు కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ ఎవరైనా ఫోన్ తీసుకుంటే మాత్రం అక్కడ నుంచి తీసుకోవచ్చు. సో ఈ వీడియోకి ఇంతే. వీడియో వస్తే మాత్రం ఒక లైక్ చేయండి. అట్లా మైండ్ టెక్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా.